హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మ్యావరిక్. సో మనం ఈ ఛానల్లో మోస్ట్ ప్రాబ్లీ మూవీస్, వీడియో గేమ్స్ అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు డిజిటల్ మీడియా గురించి మాట్లాడతాం. సో ఈ వీడియో పర్టికులర్లీ ఈజ్ అబౌట్ అబ్సెషన్ మూవీ. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ దిస్ ఛానల్. సో ప్రిటీ నర్వస్. సో అబ్సెషన్ మూవీ గురించి మీ అందరికీ తెలిసిందే, ఎంత హైప్ క్రియేట్ చేసిందో. ఒక చిన్న యూట్యూబర్, 26 years ఓల్డ్ యూట్యూబర్, సమ్వేర్ అరౌండ్ ఒక 7 million పెట్టి మూవీ తీశాడు అండ్ 100 million ప్లస్ సంపాదించింది. 17 yearsగా ఇప్పుడు పెద్ద మూవీస్ కూడా నడుస్తున్నాయి, లైక్ మ్యాండలోరియన్ అండ్ మెనీ మోర్ పెద్ద మూవీస్ అయితే రిలీజెస్ ఉన్నాయి. బట్ స్టిల్ డిజ్నీ మూవీని కూడా బీట్ చేసి కలెక్షన్ సంపాదించింది ఈ మూవీ. అయితే పీసీఎక్స్లో వెళ్ళా, పీసీఎక్స్ స్క్రీన్ 6 అండ్ టు బీ ఆనెస్ట్ ఫ్లాట్ స్క్రీన్ లో చూడడం ది బెస్ట్ రికమెండెడ్ వే టు వాచ్ ఈజ్ ఫ్లాట్ స్క్రీన్. ఎనీ ఫ్లాట్ స్క్రీన్, పీసీఎక్స్, డాల్బీ సినిమా. థింగ్ ఈజ్ పీసీఎక్స్లో నేను అబ్జర్వ్ చేసింది చాలా ఎక్కువ డార్క్నెస్ ఉంది. మూవీ అంతా డార్క్గా ఉంటుంది నైట్ టైం, ఇంకా ఇన్సైడ్ ద రూమ్. సో చిన్న బడ్జెట్ కాబట్టి దే వెంట్ వెరీ క్లాస్ట్రోఫోబిక్. చిన్న చిన్న రూమ్స్, చిన్న ఉంటాయి, పెద్ద షార్ట్స్ కూడా ఉంటాయి, కానీ మోస్ట్ ప్రాబ్లీ ఇన్సైడ్ ద హౌస్, ఇన్సైడ్ ద రూమ్స్ కైండ్ ఆఫ్ షార్ట్స్ ఉంటాయి అన్నీ. బట్ యాక్ట్రెస్ ఆల్సో యూట్యూబర్, తను కూడా కాల్ ఆఫ్ డ్యూటీ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చేసేది బ్యాక్ ఇన్ కోవిడ్ ఆ టైంలో. బట్ మ్యాన్, సీరియస్లీ నేను చూసిన రీసెంట్ ఇయర్ మూవీస్లో ది బెస్ట్ హారర్ జానర్ మూవీ ఇది. ఐ మీన్ లిటరలీ సింపుల్, ఒక చిన్న విష్తో ఎట్లాగా మూవీని తీసుకెళ్ళచ్చు. అండ్ ఎండింగ్ వాజ్ డార్క్. నేను ఒక విధంగా లైక్ అనుకున్నా, ఇలా ఎండ్ అవుతుందేమో, అలా ఎండ్ అవుతుందేమో అని అనుకున్నాను. బట్ మూవీ ఎండింగ్ వాజ్ క్రేజీ. మరీ అంటే ఏముందిరా అనేలా కూడా ఉండదు, అలా అని ఇదేంట్రా అనేలా కూడా ఉండదు. లైక్ ఇట్ విల్ లీవ్ యూ ఇన్ ఎ స్టేట్ వేర్ ఓకే ఇట్లా ఓకే అన్నట్టు ఉంటుంది. సో ఓవరాల్గా ఆ సినిమా అయితే పీక్ హారర్ మూవీ ఆఫ్ 2026. అండ్ ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సో మెనీ స్టూడియోస్ నౌ. కంటెంట్ డస్ మ్యాటర్ రాదర్ దాన్ బిగ్ ప్రొడక్షన్, బిగ్ సెట్స్, గ్రీన్ స్క్రీన్. సో కంటెంట్ అండ్ గుడ్ యాక్టింగ్ అండ్ క్యారెక్టర్ ఆర్క్ అండ్ స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉంటే వీ హ్యావ్ సీన్ ద రిజల్ట్స్. అండ్ సో ఇట్లానే పెద్ద మూవీస్ కూడా అప్పుడప్పుడు ట్రై చేసే, లైక్ డెడ్పూల్ వాస్ మేడ్ ఇన్ అ వెరీ లో బడ్జెట్. దానికి 4-5 times ఎక్కువ సంపాదించింది డెడ్పూల్ పార్ట్ 1 బ్యాక్ ఇన్ 2018. సో ఐ మీన్ దేర్ ఆర్ ఫ్యూ మూవీస్ విచ్ డిడ్ వెరీ గుడ్. ఐ గెస్ డెడ్పూల్ 1 2016లో వచ్చింది, ఐఎమ్ సారీ. సో నేనైతే మస్ట్ రికమెండెడ్ మూవీ ఆఫ్ 2026 అబ్సెషన్. అండ్ ప్లీజ్ డూ like, share and subscribe, and you'll be seeing much content. You'll be seeing updates, movie updates, gaming updates, and much more, and movie reviews or gaming reviews. I'm also planning to start a gaming channel before GTA 6. So hope you guys enjoyed the review, and please watch it in a good screen, bright screen if possible. And I've seen there are no subtitles. I don't know, is it on PCX, because my friends were saying they have watched పీవీఆర్లో చూసామని కూడా చెప్పారు, అక్కడ కూడా సబ్ టైటిల్స్ లేవు. సో మన ఇండియాకి వచ్చిన ప్రింట్కి మోస్ట్ ప్రాబ్లీ సబ్ టైటిల్స్ లేకుండానే వచ్చింది అనుకుంటా. బట్ అంటే అంత సబ్ టైటిల్స్ లేవు, ఏం అర్థమవుతుందో అనిపిస్తుందేమో, ఈజీగా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ స్టికింగ్ టిల్ ది ఎండ్, అండ్ ఐ హోప్ యూ గైస్ హ్యావ్ అ గుడ్ డే. Bye-bye.